పరిశ్రమలకు అవసరమైన మానవ వనరులను అందించేలా విద్యా సంస్థలు కృషి చేయాల్సిన అవసరం ఉందని ఎంపీ నిరంజన్ రెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమాజిగూడలో ఏర్పాటు చేసిన శివాని డిగ్రీ కళాశాలను మేనేజ్మెంట్ ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. నాణ్యమైన ఉన్నత విద్యను అందించే దిశగా కొత్త క్యాంపస్ను ఏర్పాటు చేసినట్లు శివాని గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అధ్యక్షుడు ఆరతి తెలిపారు. బీబీఏ బిజినెస్ అనలిటిక్స్, బీబీఏ ఫైనాన్స్, మార్కెటింగ్, హ్యూమన్ రిసోర్సెస్, రిటైల్ మేనేజ్మెంట్, బీఎస్సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్, బీకామ్ బిజినెస్ అనలిటిక్స్, బీసీఏ జనరల్ కోర్సులను అందుబాటులో ఉంచామన్నారు. ఈరోజు శివాని పబ్లిక్ స్కూల్ వారి ఇంకో డిగ్రీ కాలేజ్ శివాని డిగ్రీ కాలేజ్ ఈరోజు ప్రారంభోత్సవం చేసుకుంది. ఎన్నో సంవత్సరాలుగా హైదరాబాద్ జంట నగరాల్లో శివాని పబ్లిక్ స్కూల్ అనే ఒక ఇన్స్టిట్యూట్ ప్రతిష్టాత్మకమైనది. ఎన్నో వేల మంది స్టూడెంట్స్ సమాజానికి అందించి ఇక్కడ మా గౌరవ రాజ్యసభ ఎంపీ నిరంజన్ రెడ్డి గారు, మేము ఇంకా మా బ్యాచ్లో ఇంకా అనేక మంది నిష్ణాతులు, ఐఐటీస్లో చదివిన వాళ్ళు, పెద్ద పెద్ద ఎంటర్ప్రెన్యూర్స్, ఈరోజు అమెరికాలో కానీ ఇండియాలో కానీ పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు, ఇంకా చాలా మందిని తయారు చేసిన సంస్థ శివాని. నిజంగా ఈరోజు ఈ స్కూల్లో విద్యార్థులుగా ఉండి నేర్చుకొని ఈరోజు అదే స్కూల్లో ఒక ఇన్స్టిట్యూషన్ ప్రారంభోత్సవానికి మేము రావడం అనేది చాలా ఎంతో గర్వపడే విషయం. మా ప్రిన్సిపల్ గారు సంపతి గారు ఆ రోజు మా అందరినీ కూడా ఒక మంచి వాల్యూస్ తోటి జీవనాన్ని కొనసాగించాలా, జీవితాల్లో ఉన్నతమైన శిఖరాలు అధిగమించడానికి కలలు కనాలి అని చెప్పి మా మనసుల్లో ఒక లక్ష్యాన్ని నిర్ధారించుకొని దాని వైపు ప్రయాణం సాగేటట్టుగా ఆ రోజు మాకు ఇచ్చిన ఫౌండేషనే ఈరోజు ఎంతో కొద్దిగా మేము సమాజానికి సేవ చేయగలిగే స్థితిలో మేము ఉన్నాం. అలాగే వారి మేడం ఆర్తి గారు, ఎస్పీ సంపతి గారు ఈ స్కూల్ పెట్టడం వల్ల మాకు అవకాశం వచ్చింది. స్కూల్లో జాయిన్ అయిన తర్వాత తోటి మిత్రులు, ఫ్రెండ్స్, ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు ఇప్పుడు ఎమ్మెల్యే, అలాగే చాలా మంది మా క్లాస్మేట్స్ శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టు ఐఐటి అవన్నీ చేస్తున్నారు, డాక్టర్స్ అయినారు. ఒక మంచి గ్రూప్ లో మేము అంటే ఒక అట్మాస్ఫియర్ లో పెరగడము, దాంతో అవకాశాలు అంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళు నేర్చుకోవడము, ప్రిన్సిపల్ నుంచి మా టీచర్స్ నుంచి నేర్చుకోవడం వలన ఈ రోజు ఐ థింక్ మేము వాట్ ఎవర్ వీ హ్యావ్ అచీవ్డ్, ఐ థింక్ ఎ లార్జ్ పార్ట్ ఆఫ్ ఇట్ goes the credit goes to our institution. So I'm very happy that Erozu ma institution, which started with a school, is starting degree courses also. They have already been training people in MBA, but humanities, and na personal view entante, because of the growth of modern technology, repu BTech course lo, engineering course lo koncham artificial intelligence valna koncham udyoga ante insecurity రావడం స్టార్ట్ అవుతే స్టూడెంట్స్ ఒకవేళ హ్యుమానిటీస్ కి వెళ్ళాలంటే మధ్యలో హ్యుమానిటీస్ చాలా నెగ్లెక్ట్ అయినాయి. హ్యుమానిటీస్ లో మోడర్న్ హ్యుమానిటీ కోర్సెస్ అంటే ఇప్పుడు వీళ్ళు పెట్టిన 6 కోర్సెస్ కూడా అన్ని మోడర్న్ డిగ్రీ కోర్సెస్ ఉన్నాయి. ఐ థింక్ ఇట్స్ అ గుడ్ స్టార్ట్ ఫర్ ద ఇన్స్టిట్యూషన్ అండ్ ఇట్స్ అ గుడ్ ఆపర్చునిటీ ఫర్ మెనీ స్టూడెంట్స్. ఐ విష్ ద కాలేజ్ అండ్ ద స్టూడెంట్స్ ఆల్ ద బెస్ట్. ఆల్మోస్ట్ ఒక 50 years బ్యాక్ స్టార్ట్ అయిన జర్నీ మేడం. 1977 లో మేము శివాని పబ్లిక్ స్కూల్కి వచ్చి జాయిన్ అయిన విషయం. అయితే మాకు పల్లెటూరు నుంచి వచ్చినప్పుడు ఒక మంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో, ఒక పబ్లిక్ స్కూల్లో, ఒక ఐసిఎస్సి కరిక్యులం ఉన్న స్కూల్లో అడ్మిషన్ కావాలంటే తెలంగాణలో అప్పుడు 4-5 స్కూల్లే ఉండేవి, హెచ్పిఎస్, దాంట్లో హాస్టల్ లేదు అప్పుడు. సో శివాని స్కూల్లో ఒక హాస్టల్ ఉండడం వలన